కాలం పనిచేసిన అధికారులు వాళ్ళు బదిలీ అయినప్పుడు, ఎందుకంటే మీరు వివిధ రాష్ట్రాలలో పుట్టి పెరిగి అఖిల భారత సర్వీస్ లో మీరు పోటీ పరీక్షలు రాసి మీరు ఐఏఎస్లుగాను ఐపీఎస్లుగాను సెలెక్ట్ అయ్యి తెలంగాణ రాష్ట్రాన్ని మీరు కోరుకొని ఇక్కడికి వచ్చిందంటే రాబోయే మీ జాయినింగ్ నుంచి మీ రిటైర్మెంట్ వరకు మినిమం 35 years మీరు ఇక్కడ రాష్ట్రంలో మమేకమైపోయి ఈ రాష్ట్రంలో పౌరులలాగా మీరు కూడా ఇక్కడ ఒక బాధ్యత తీసుకొని ఈ రాష్ట్ర నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించడానికి మీరు ఈ రాష్ట్రానికి వచ్చారు. మీరు మాది వేరే రాష్ట్రమను, మా భాష వేరను మీరెవరు భావించవలసిన అవసరం లేదు. మేమెవరం కూడా మిమ్మల్ని ఆ రకంగా డిఫరెన్షియేట్ చేసి మేము చూడదలుచుకోలేదు. మీరు స్థానిక ప్రజల భాష తెలుసుకోండి, ప్రజల మనసును గెలవండి. ప్రజల మనసును మీరు గెలిచినప్పుడే వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్ర నిర్మాణంలో మీరు 35 సంవత్సరాలు భాగస్వాములు కాబోతున్నారు. అంటే ప్రజలు అనుకున్న ప్రభుత్వాలు ప్రతి 5 సంవత్సరాలకు పోటీ పరీక్షకు నిలబడాలి. కానీ మీకు మాత్రం 35 సంవత్సరాలు కేటగారికల్ గా మిమ్మల్ని ఎంపవర్ చేస్తుంది భారత ప్రభుత్వం. అంటే ఎంత నమ్మకంతో విశ్వాసంతో మీకు 35 years టెన్యూర్ టర్మ్ ఇస్తున్నారంటే ఎంత జవాబుదారీతనంగా మీరు వ్యవహరించాలో మీరు ఆలోచన చేయండి. అందుకే కొంతమంది అధికారులు బదిలీ అయిపోతున్నప్పుడు ప్రజలే ప్రత్యక్షంగా అక్కడికి వచ్చి వాళ్ళని సన్మానం చేసి కొన్నిసార్లు అక్కడి పేద ప్రజలు కన్నీళ్లు పెడుతుంటారు, అరే ఇంత మంచి అధికారిని బదిలీ చేస్తున్న ప్రభుత్వం. కానీ మీ సుదూరమైన ప్రయాణంలో ఏ డిస్టిక్ లో అయినా ఎక్కడైనా మీరు పనిచేసిన 3 years 4 years 5 years అంటే మ్యాక్స్ మీరు పనిచేయగలరు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ తెలంగాణలో ఏ ప్రాంతంలో పనిచేసినా అది మీ బాధ్యత అనుకోని మీరు పనిచేయాలని మేము ఆశిస్తున్నాం. అలాంటి వాళ్లకు ప్రజలు కూడా అదే విధంగా గౌరవ మర్యాదల్ని ప్రదర్శిస్తుంటారు తెలంగాణ ప్రజలు ముఖ్యంగా. అదేవిధంగా subscribe us and press the bell icon for more interesting updates.